విద్యుత్ సంక్షేమం నుంచి సిరిసిల్ల నేతలను కాపాడాలని కోరుతూ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి తుమ్మలను కలిశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. సిరిసిల్ల పవర్లూమ్ యూనిట్లపై ఉన్న విద్యుత్ బకాయిలు సర్ఛార్జీల భారంపై వినతి పత్రాన్ని అందజేశారు. 38 కోట్ల విద్యుత్ భారాన్ని రద్దు చేయాలని కోరారు. పాత బకాయిలతో సంబంధం లేకుండా వస్త్ర పరిశ్రమకు నిరంతరాయంగా విద్యుత్ సబ్సిడీ అందేలా ఆదేశాలు ఇవ్వాలన్నారు. కార్మికులు మళ్లీ ఆత్మహత్యల బాట పట్టకుండా ఆర్థిక వెసులుబాటు కల్పించాలని పేర్కొన్నారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను కార్మికుల ఉపాధిని రక్షించేందుకు ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకోవాలని సూచించారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో మాట్లాడేందుకు సమయం ఇవ్వకుండా ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. అధికార పార్టీ నేతలు ఎక్కువసేపు మాట్లాడుతుంటే తనకు మాత్రం 9 నిమిషాలు సమయం ఇవ్వటమేంటని హరీష్ రావు నిప్పులు చెరిగారు. అసెంబ్లీలో పలు కీలక విషయాలపై తప్పక చర్చ జరగాలన్నారు. 2 ఇంపార్టెంట్ ఇష్యూలు ఉన్నాయని అడుగుదామంటే సమయం ఇవ్వట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందని మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి కౌంటర్ ఇచ్చారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతిపై సమీక్ష నిర్వహించాలని స్పీకర్ గతంలోనే సూచించారు. కానీ స్పీకర్ ఆదేశాలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏమాత్రం పట్టించుకోలేదు. ఈ క్రమంలో నేటి అసెంబ్లీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై వస్తున్న ప్రశ్నలను చూసి స్పీకర్ స్పందించారు. తన ఆదేశాలను పాటించి సమీక్ష సమావేశం నిర్వహించి ఉంటే ఇన్ని ప్రశ్నలు వచ్చేవి కావని పొంగులేటికి చురుకలంటించారు స్పీకర్ ప్రసాద్ కుమార్. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు హైకోర్టు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారలేదన్న స్పీకర్ నిర్ణయంపై బీఆర్ఎస్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దాంతో పార్టీ మారలేదన్న 7 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ కు కూడా నోటీసులు ఇచ్చింది. దానం నాగేందర్, అరికెపూడి గాంధీ, కాలే యాదయ్య, ప్రకాష్ గౌడ్, పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావులపై స్పీకర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ పిటిషన్ వేసింది. దాంతో ఈ 7 ఎమ్మెల్యేలను కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యా సమస్యలను పరిష్కరించడంలో పాటు ఫీజు రియంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు తోపులాట జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో అసెంబ్లీ ప్రాంతం హోరెత్తింది. జీవో నెంబర్ 84 అమలు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. ప్రభుత్వ నిర్ణయం అవుట్డోర్ మీడియా పరిశ్రమను ప్రమాదంలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేసింది. అసెంబ్లీ మార్చ్ పేరుతో నిరసనకు దిగింది. ఈ నిరసనలో వందలాది మంది అవుట్డోర్ మీడియా యజమానులు, కార్మికులతో పాటు పరిశ్రమకు చెందిన ఇతర భాగస్వామ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో అవుట్డోర్ ప్రకటనా రంగం మనుగడను ప్రమాదంలోకి నెట్టే చర్యకు స్వస్తి పలకాలని ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెంబర్ 84ను వెంటనే రద్దు చేయాలని, కొత్త విధానాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ దగాకోరు పాలనలో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. అబద్దపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని లంబాడి హక్కుల పోరాట సమితి విమర్శించింది. బడ్జెట్లో గిరిజనులకు తీరని అన్యాయం చేశారని సమితి ప్రతినిధులు మండిపడ్డారు. హైదరాబాద్లో సేవాలాల్ విగ్రహం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ లంబాడి హక్కుల పోరాట సమితి కదం తొక్కింది. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో గన్ పార్క్ వద్ద సమితి సభ్యులను పోలీసులు అడ్డుకున్నారు. దివ్యాంగుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి వీడి తగిన ప్రాధాన్యతను కల్పించాలని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ నాయకుడు కేతిరెడ్డి వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ శాఖల్లోని దివ్యాంగుల కోటాను సత్వరమే భర్తీ చేయాలని, 6,000 రూపాయల చొప్పున పెన్షన్ అందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఇందిరా పార్క్ వద్ద రిలే నిరాహార దీక్ష చేపట్టారు. గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన కొనసాగించారు. దివ్యాంగులకు అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో, మెట్రోలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు. పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్ తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. మొన్నటి వరకు గ్యాస్ కోసం పరుగులు తీసిన ప్రజలు ఇప్పుడు పెట్రోల్, డీజిల్ కోసం అల్లాడుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకడం లేదంటూ పుకార్లు రావడంతో హైదరాబాద్లోని పెట్రోల్ బంకులన్నీ వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పెట్రోల్, డీజిల్ కు కొరత ఏర్పడుతుందేమోనన్న భయంతో వాహనదారులు ముందస్తుగా తమ వాహనాలను ఫుల్ ట్యాంక్ చేయించుకుంటున్నారు. దాదాపు అన్ని పెట్రోల్ బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనాలు క్యూ కట్టాయి. మరికొన్ని బంకులు నో స్టాక్ బోర్డు పెట్టాయి. కాగా పుకార్లను నమ్మొద్దని అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో అవసరానికి సరిపడా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఉందని స్పష్టం చేస్తున్నారు.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో బోసిపోయి కనిపిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సాధారణ పెట్రోల్ లేకపోవడంతో వినియోగదారులు పవర్ పెట్రోల్ పోయించుకునేందుకు ఎగబడ్డారు. ఇదే అదునుగా పవర్ పెట్రోల్ ఎక్కువ ధరకు అమ్ముతున్నారని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలతో మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ లైన్లు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ కొరత వాహనదారులను బంకుల వద్ద క్యూ కడుతున్నాయి. ఎక్కడ చూసినా సుమారు 100 మీటర్ల వరకు వాహనాల క్యూ లైన్లే కనిపిస్తున్నాయి. ఓవైపు బంకు సిబ్బంది పెట్రోల్ కొరత లేదని చెబుతున్నా వాహనదారులు వాటిని పట్టించుకోవడం లేదు. దీంతో ముందస్తు ఫిల్లింగ్ కోసం పెట్రోల్ బంకులకు క్యూ కడుతున్నారు. ఇరాన్ యుద్ధ పరిస్థితుల ప్రభావంతో పెట్రోల్, డీజిల్, గ్యాస్ కొరతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్, డీజిల్ ఉన్న పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు పెద్ద ఎత్తున క్యూ కడుతున్నారు. పెట్రోల్, గ్యాస్ కొరతపై సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేతులెత్తేశారు. గత కొద్ది రోజులుగా ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ హెచ్చరించినా ఏ కొరత లేదంటూ ప్రభుత్వ పెద్దలు కవరింగ్ చేశారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ పూర్తిగా విఫలమైంది. ఇంత జరుగుతున్నా ఇప్పటి వరకు స్పందించని ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు. అక్రమంగా తరలిస్తున్న కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను మాదాపూర్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసుల తనిఖీలలో 31 సిలిండర్లు పట్టుకున్నారు. వాటన్నిటిని పౌర సరఫరాల శాఖ అధికారులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జగిత్యాల నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాల దృష్ట్యా తాను ఏఐసీసీ సభ్యత్వంతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులు మంచిది కాదని చెప్పినా వినిపించుకోలేదని, జగిత్యాల ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకోవద్దని చెప్పినా వినలేదని జీవన్ రెడ్డి వాపోయారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరినప్పటి నుంచి తాను, తన అనుచరులు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొంటున్నామని, ఆ బాధతోనే పార్టీని వీడుతున్నామని జీవన్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తగిన గుర్తింపు దక్కకపోవడంతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కూడా ఫిరాయింపు ఎమ్మెల్యే చెప్పినట్లే చేశారని వాపోయారు. గత 20 నెలలుగా పడుతున్న మానసిక క్షోభకు తెరదించాలనే ఉద్దేశంతోనే 4 దశాబ్దాల పాటు ఆదరించిన పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు జీవన్ రెడ్డి. ఆశా వర్కర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని బీఆర్ఎస్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ అన్నారు. ఈ నెల 28న చలో హైదరాబాద్ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. సుందరయ్య పార్క్ నుంచి ఇందిరా పార్క్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తామని వెల్లడించారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఆశా వర్కర్ల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ మహబూబాబాద్ జిల్లా గూడూరులో ఆశా వర్కర్లు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు. ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న జీతాలతో పాటు కనీసం 18,000 రూపాయల వేతనాన్ని అందించాలని డిమాండ్ చేశారు. గత 4 నెలలుగా జీతాలు నిలిచిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంబర్పేట నియోజకవర్గం పరిధిలోని సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టినట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ చెప్పారు. ఇప్పటికే ఆయా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లామని, త్వరలో పరిష్కారం అయ్యేలా చూస్తామని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్తో కలిసి ముసారంబాగ్ బ్రిడ్జ్ వద్ద కొనసాగుతున్న నిర్మాణ పనులను కాలేరు వెంకటేష్ పరిశీలించారు. అలాగే బాబూనగర్, పటేల్ నగర్, అలీకేఫ్ తదితర ప్రాంతాల్లో పర్యటించి స్థానిక సమస్యలను అక్కడి వారిని అడిగి తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో చేనేత పరిశ్రమ కుదేలవుతోంది. తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు తెలంగాణ చేనేత కార్మిక సంఘం అధ్యక్షులు సీతారాములు. చేనేత పరిశ్రమ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర రిలే నిరాహార దీక్షలు చేపట్టారు చేనేత కార్మికులు. ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. చేనేత భరోసా, నేతన్న బీమా, ఎక్స్గ్రేషియా తక్షణం అందించాలని కోరారు. పవర్లూమ్ కార్మికులకు వర్క్ టు ఓనర్ పథకం అమలు చేయాలని, పవర్లూమ్ పరిశ్రమకు ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లను ఎన్పీఎస్, యూపీఎస్, ఓపీఎస్ అని విడదీసే కుట్ర చేస్తోందని ఫైర్ అయ్యారు నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షనర్స్ అసోసియేషన్ సభ్యులు. ఈ మేరకు పెన్షనర్లు ఇందిరా పార్క్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాలిడేటెడ్ ఆఫ్ పెన్షన్ బిల్లుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపించారు. ఈపీఎఫ్ 95 పెన్షన్ విధానాన్ని సమీక్షించాలని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫార్సు చేసిన అదనపు పెన్షన్ను మంజూరు చేయాలన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వాలిడేషన్ యాక్ట్ 2025ను వెంటనే రద్దు చేయాలంటూ కరీంనగర్లో పెన్షనర్లు ఆందోళనకు దిగారు. ఆల్ ఇండియా స్టేట్ పెన్షనర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెచ్చి పెన్షనర్ల జీవితాలతో ఆటలాడుకోవద్దని విజ్ఞప్తి చేశారు. పెన్షనర్లకు గుదిబండగా మారనున్న వాలిడేషన్ యాక్ట్ 2025ను రద్దు చేసే వరకు సంఘటితంగా ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు గిరిజనుల భూములు తీసుకోవద్దని యాచారం మండలం మర్లకుంట తండా గిరిజన రైతులు వేడుకుంటున్నారు. గత 8 రోజులుగా గిరిజన రైతులు రిలే నిరాహార దీక్ష చేస్తున్నారు. దీక్షకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మద్దతు తెలిపారు. ఎన్నికల సమయంలో ఫార్మాసిటీని వ్యతిరేకిస్తూ రైతులను రెచ్చగొట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడేం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. తమకు న్యాయం చేసేంత వరకు దీక్ష విరమించేది లేదని అన్నారు. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న జాప్యంపై ఓ కాంట్రాక్టర్ ఆందోళన బాటపట్టారు. ఎంపీడీఓ కార్యాలయంలోని ప్రధాన ద్వారం ఎదుట కుటుంబంతో సహా అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్ జాలే శ్రీనివాస్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అధికారులు వెళ్లే డోర్కి ఎదుటగా అడ్డంగా పడుకున్నారు. ఆ తర్వాత అక్కడే బైఠాయించారు. సీఎం రేవంత్ రెడ్డి చంద్రబాబు వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. సింగరేణి కార్మిక వర్గానికి రేవంత్ రెడ్డి తీరని అన్యాయం చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సింగరేణిలో ప్రవేశపెట్టిన కారుణ్య నియామకాలను ఎందుకు కొనసాగించడం లేదని ప్రశ్నించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అక్రమ డబ్బాలు తొలగించాలని మున్సిపల్ అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితమే నోటీసులు ఇచ్చామని అయినా వ్యాపారులు స్పందించడం లేదని అధికారులు అంటున్నారు. వారం రోజుల్లో ఖాళీ చేయాలని అధికారులు తెలుపగా కొంత గడువు కావాలని వ్యాపారస్తులు కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రాంగి ప్రభుత్వ పాఠశాలలో అంజన్న మాల ధరించిన విద్యార్థులను ఉపాధ్యాయులు కొట్టడం వివాదానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఆంజనేయ స్వామి భక్తులు ప్రభుత్వ పాఠశాలకు ర్యాలీగా చేరుకుని నిరసన తెలిపారు. అంజన్న స్వాములను కొట్టిన ఉపాధ్యాయులు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి హిందువుల మీద అంజన్న స్వాముల మీద ఇలాంటి దాడులు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఉపాధ్యాయులు అంజన్న స్వాములకు క్షమాపణలు చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తూ తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారని వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం జల్లి గ్రామస్తులు ఆరోపించారు. జల్లి గ్రామానికి చెందిన దొంతరబోయిన రాజేందర్, నరేష్, సురేష్ కొమ్మాయిలపై ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వేధిస్తున్నారని అన్నారు. నర్సంపేట ఏసీపీ రవీందర్ రెడ్డి వెహికల్ను అడ్డుకుని చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు. తమకు న్యాయం జరిగేలా చూడాలని పోలీసులను వేడుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో ఊరు దీక్ష కార్యక్రమం పోస్టర్ను విడుదల చేశారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేసేంత వరకు విడతల వారీగా ఆందోళన చేపడతామని బీఆర్ఎస్వీ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ బిఎస్ కేశవ్ అన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30న ఊరు దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. ఖమ్మం జిల్లా వైరా గిరిజన భవన్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని గిరిజన సంఘ నాయకులు బూక్యా వీరభద్రం డిమాండ్ చేశారు. భవన్ ముందు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా అసంపూర్తిగా ఉన్న గిరిజన భవన్ నిర్మాణానికి వెంటనే నిధులు కేటాయించి పూర్తి చేయాలని కోరారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ కాలనీలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. కాలనీకి చెందిన భైరవాచారి, స్వప్న దంపతుల నివాసంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ప్రమాదం సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లోని గృహోపకరణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు 4 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ఒక ప్రైవేటు స్కూల్లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 3వ తరగతి చదువుతున్న బాలికపై వార్డెన్ అత్యాచారం చేసిన ఘటన కలకలం రేపింది. విషయం తెలుసుకున్న బాధితురాలి బంధువులు దాడికి దిగారు. స్కూల్ ఫర్నిచర్, బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిని వెంటనే పట్టుకుని శిక్షించాలని డిమాండ్ చేశారు.
దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి పశువుల సంత రికార్డు స్థాయిలో నిలిచింది. బహిరంగ వేలంపాటలో కల్వకుర్తికి చెందిన వర్కాల భాస్కర్ రెడ్డి చివరికి పైచేయి సాధించారు. భారీ పోటీ మధ్య ఆయన 3.5 కోట్ల రూపాయలకు సంత హక్కులను దక్కించుకున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి ధర గణనీయంగా పెరగటం విశేషం. గత ఏడాది ఇదే సంత 1,22,00,000కు కుదరగా ఈసారి 3 రెట్లు పెరగగా స్థానికంగా చర్చనీయాంశమైంది. తెలంగాణలోని పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ఉపరితల ఆవర్తనం ద్రోణి ప్రభావం వల్ల తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడవచ్చని హెచ్చరించింది. సంగారెడ్డి, ఇబ్రహీంపట్నం, హయత్నగర్, అబ్దుల్లాపూర్ మెట్, వనస్థలీపురం తదితర ప్రాంతాల్లో వడగళ్ల వాన పడింది. మరికొన్ని ప్రాంతాల్లో కూడా వర్షం నమోదైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షానికి అన్నదాతలు ఆగమయ్యారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటపై వడగళ్ల వాన పడ్డంతో రైతులు ఆశల నేలపాలయ్యాయి. చేతికొచ్చిన వరి పంటను రేపో మాపో కోస్తామని రైతులు ఆశతో ఉండగా వారి ఆశలు అడియాసలయ్యాయి. వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి తగిన నష్టపరిహారం అందించాలని బాధిత రైతులు కోరుతున్నారు. మంచిర్యాల నిర్మల్ రహదారిలోని ఇక్బాల్పూర్ అటవీ ప్రాంతంలో భారీ కార్చిచ్చు చెలరేగింది. ఉదయం నుంచే మంటలు వేగంగా వ్యాపించడంతో అటవీ సంపద అగ్నికి ఆహుతైంది. కార్చిచ్చు దాటికి అడవిలోని మూగజీవాలు ప్రాణాలు కోల్పోగా భారీగా ఎగిసిపడుతున్న పొగ కారణంగా రహదారిపై ప్రయాణిస్తున్న వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎంత పెద్ద ఎత్తున అగ్ని ప్రమాదం జరుగుతున్నప్పటికీ అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడం పట్ల స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగర్ కర్నూలు జిల్లా సలేశ్వరం జాతరకు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 3వ తేదీ వరకు జరిగే ఈ జాతరకు భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గర్భిణీ మహిళలు, వృద్ధులు, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న వారు జాతరకు రాకూడదని జిల్లా కలెక్టర్ సూచించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సరఫరాపై తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో కేంద్రం కీలక ప్రకటన చేసింది. ఎక్కడా పెట్రోల్, డీజిల్ కొరత లేదని, ధరలలో కూడా ఎటువంటి పెరుగుదల లేదని స్పష్టం చేసింది. దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయని, వదంతులను నమ్మవద్దని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ ప్రకటించారు. పశ్చిమాసియా యుద్ధం వేళ భారత్లో గ్యాస్ కష్టాలను తీర్చేందుకు మరో 2 ఎల్పీజీ నౌకలు భారత తీరాలకు చేరనున్నాయి. హార్ముజ్ జలసంధిని దాటి మరో 2 నౌకలు భారత జలాల్లోకి తీసుకొస్తున్నాయి. పైన్ గ్యాస్, జగ్, వసంత్ నౌకలు రేపు భారత ఓడరేవులకు చేరుకునే అవకాశం ఉంది. 2 నౌకల్లో కలిపి 92,612 టన్నుల ఎల్పీజీ ఉన్నట్లు అధికారులు తెలిపారు. పైన్ గ్యాస్, జగ్, వసంత్ రాకతో మరికొన్ని రాష్ట్రాల్లో గ్యాస్ కొరత తీరే ఛాన్స్ ఉంది. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య ఇప్పుడు కేరళం సీఎంగా మారిపోయారు. వయనాడ్పై వల్లమాలిన ప్రేమ చూపిస్తూ ఏకంగా 10 కోట్ల ఫండింగ్ ప్రకటించేశారు. వయనాడ్లో ఇటీవల కొండచర్యలు విరిగిపడి నష్టపోయిన కుటుంబాల కోసం 10 కోట్లు ధారాళంగా విరాళమిచ్చేశారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీది వయనాడ్ కావడంతోనే హైకమాండ్ను కాకా పట్టేందుకు సిద్ధరామయ్య గ్రాంట్ ప్రకటించారంటూ బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. సిద్ధరామయ్య కర్ణాటకకు కాదు కేరళంకు సీఎం అయిపోయారంటూ సెటైర్స్ వేస్తున్నారు. తమిళ ఓటర్లను ఆకర్షించేందుకు అన్ని పార్టీలు పోటీలు పడుతున్నాయి. హీరో విజయ్ సారథ్యంలోని తమిళగ వెట్రి కళగం అన్ని రకాల ప్రభుత్వ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇస్తే, అన్నాడీఎంకే పురుషులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చింది. డీఎంకే పాలనలో అన్ని రకాలుగా నష్టపోయిన వారిని ఆదుకునే లక్ష్యంతోనే మేనిఫెస్టో రూపకల్పన చేసినట్లు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి చెప్పారు. డీఎంకేతో పొట్టు కొనసాగిస్తున్న మక్కల్ నీతిమయ్యం పార్టీ తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరి నుంచి తప్పుకుంది. రాష్ట్రంలో మతతత్వ శక్తుల ప్రమేయం పెరగకుండా ఉండాలంటే కూటమి విజయావకాశాలే తమకు ముఖ్యమని మక్కల్ నీతిమయ్యం పార్టీ అధినేత, రాజ్యసభ సభ్యుడు కమల్ హాసన్ అన్నారు. ఎన్నికల్లో పోటీ చేయబోమన్న కమల్ నిర్ణయాన్ని డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అభినందించారు. వారి త్యాగానికి ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదని అన్నారు. కాంగ్రెస్ అధినేత్రి ఎంపీ సోనియా గాంధీ ఆరోగ్యం మళ్లీ క్షీణించింది. ఆమె ఢిల్లీలోని సర్ గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోనియా ఛాతీ నొప్పితో బాధపడుతుండగా డాక్టర్ అనూప్ బాబు పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందన్నారు. కాగా 2 నెలల క్రితం 2026 జనవరిలో కూడా సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. 6 రోజుల పాటు ఆసుపత్రిలోనే ఉన్నారు.
ఢిల్లీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరోల్బాగ్లో ఓ డబుల్ డెక్కర్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 3 మృతి చెందగా మరో 20 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన ప్రయాణికులను అతి కష్టం మీద బయటకు తీశారు. బాధితులను సర్ గంగారాం హాస్పిటల్, రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు. జైపూర్ నుంచి ఢిల్లీ వస్తుండగా డ్రైవర్ బస్సుపై నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన యువనటి ప్రముఖ మోడల్ హర్షిల్ కాలియా దుర్మరణం చెందారు. పని ముగించుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆమె వాహనం ఒక్కసారిగా డివైడర్ను ఢీకొట్టింది. వెంటనే స్థానికులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు ప్రకటించారు. ఇరాన్ యుద్ధంలో అమెరికా గెలిచిందంటున్నారు యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్. ఈ వార్లో ఇరాన్ నౌక, వైమానిక దళం పూర్తిగా ధ్వంసమయ్యాయని, సైనికంగా ఇరానీయులు చచ్చిపోయారని తెలిపారు. దాంతోపాటు వారి కమ్యూనికేషన్ వ్యవస్థలు కూడా కుప్పకూలాయన్నారు. టెహ్రాన్ సహా ఇతర నగరాలపై అమెరికా విమానాలు చక్కర్లు కొడుతున్నాయని చెప్పుకొచ్చారు ట్రంప్. భవిష్యత్తులో ఎప్పుడూ అణ్వాయుధాలు తయారు చేయమని ఇరాన్ తమకు హామీ ఇచ్చిందన్నారు. ఇది చర్చలలో కీలక ముందడుగుగా ఆయన పేర్కొన్నారు. ఇవి న్యూస్ ఎక్స్ప్రెస్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.